వెల్కమ్ బ్యాక్. గఫూర్ గారు చూశారు కదా, సరే ఇప్పటిదాకా ఏంటంటే ఒప్పందాలు, పరస్పరం ఆలింగనం చేసుకోవటాలు, అభినందించుకోవటాలు చూసాం. పాప ఆయన్ని అలా ఖాళీగా ఉన్నాడు, పిలిస్తే ఒక 10 నిమిషాలు వచ్చిపోయేవాడు కదా, ఎందుకు పిలవలేదు? ఆయన్ని పిలవలేదు. లోక్సభలో ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియకుండా ఆయన ఖర్గే గారు ఉన్నారు, వాళ్ళిద్దరిని పిలిస్తే కాసేపు వచ్చి కూర్చునేవాళ్ళు, నమస్కారం పెట్టుకుని భోజనం చేసి వెళ్ళిపోయేవాళ్ళు కదా. అనిపించుకోవటం దీనికి మాట సార్. ఇప్పుడు వాసుదేవన్ గారు, మోడీ గారి విధానాలతో మా పార్టీకి చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఏ డిబేట్లోనైనా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులకు కానీ మాకు కానీ వివాదం నడుస్తుంటుంది. కానీ ఈరోజు నేను మొత్తం పాజిటివ్గా ఎందుకంటే దేశం రాజకీయాల కంటే ముఖ్యమైనదండి. రాజకీయ పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు ముఖ్యమైనది అన్నప్పుడు, ఇప్పుడు ఆపరేషన్ సింధూరు స్టార్ట్ అయినప్పుడు మరి ప్రభుత్వం అన్ని పార్టీని పిలిచి మాట్లాడింది కదా. ఎందుకు? యుద్ధంలో పోతున్నాం, దేశం యొక్క విషయాలు చెప్పాలి, ఏం జరుగుతుందో చెప్పాలి, అందరి యొక్క అప్రూవల్ తీసుకోవాలి, ఈ దేశం తరఫున చేస్తున్నాం. ఎస్, అది మంచిది. నేను ఇది సాంప్రదాయంగా ఉంది మనకి, ఈరోజే కాదు, సాంప్రదాయకంగా విదేశీ టూర్కు పోయి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు అన్ని పార్టీని పిలుస్తారు, అట్లాగే విదేశీ ఒప్పందాల సందర్భంగా అన్ని పార్టీలను పిలిచి మాట్లాడతారు. ఇది సాంప్రదాయం. నేను చెప్పేది ఏమిటంటే, ఒక విశాలమైనటువంటి దేశ సమస్య ప్రయోజనకరంగా దేశానికి ఉపయోగపడే పద్ధతిలో చేసుకుంటున్నప్పుడు సంకుచిత రాజకీయాలని మనం చూడకూడదు. ఇప్పుడు రాష్ట్రపతి విందు, ఆయన పుతిన్ను సపరేట్గా మీటింగ్ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని లేదా ఖర్గేని పిలిచి మీరు మాట్లాడుకొని చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు కోరితే అది వేరే సంగతి. లేనప్పుడు ఇప్పుడు డిన్నర్ పెడుతున్నాం సార్, ఏం తింటారు వేరే సమస్య. డిన్నర్లో చాలా మంది వస్తారు కదా. ఇప్పుడు శశిధర్ను పిలిచినారు, ఏంటండి శశిధర్ యొక్క అర్హత? ఇప్పుడు ఏమంటున్నారంటే పార్లమెంట్లో విదేశీ వ్యవహారాల సబ్ కమిటీకి ఆయన కన్వీనర్ అంట. ఈ విదేశీ వ్యవహారాల సబ్ కమిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున కదా కన్వీనర్. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కదా. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా ఇద్దరిని పిలిచింటే ఏం పోతుందండి? నా పాయింట్ ఏంటంటే, ఇటువంటి ఇప్పుడు చిన్న చిన్న విషయాలు తీసుకొని రాజకీయం చేసి రాజకీయమైనటువంటి కక్ష మాకుంది అనేటువంటి మెసేజ్ ఇవ్వడం ఎవరికి ప్రయోజనం కాదు. పిలిచి ఉండాల్సింది వచ్చే వాళ్ళ కారా వేరే సంగతి, వచ్చి మాట్లాడుకుని నమస్కారం చేసి పోయే వాళ్ళ, తినిపోయే వాళ్ళ వేరే సంగతి. ఏమైనప్పటికీ దేశ విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు పార్టీ పాలిటిక్స్ను కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టడం మంచిది. ఒక మంచి మెసేజ్ ప్రజలందరికీ పోతుంది. ఆ రకమైనటువంటి వ్యవహారం ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకు పిలవలేదు ఏమిటంటే వాళ్ళే చెప్తారు. ఇప్పుడు శశిధర్ దూకుతున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదు. అట్లాంటి ఎందుకు పెట్టుకున్నారు ఆ కాంగ్రెస్ పార్టీలో? అంత దరిద్రమైనటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకుందో నాకు తెలియదు. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎంకరేజ్ చేయడం అనేది అది మంచిది కాదని నా అభిప్రాయం. ఎవరైనా కావచ్చు, రాహుల్ గాంధీ లేదు వాళ్ళ నాయకుడిగా ఇంకోరిని ఎన్నుకుంటారు, ఎవరన్నా కానీ ఈ దేశం సమైక్యంగా ఉంది. మేము పార్టీ పాలిటిక్స్ను మేము పెట్టడం లేదు. విదేశీ డిగ్నిటరీస్తో అపోజిషన్ పార్టీని కూడా మేము ఆహ్వానిస్తున్నాము డిన్నర్కు. నేనేం మీటింగ్ ఆహ్వానించమని చెప్పలే, డిన్నర్ ఇట్లాంటి సందర్భాల్లో పిలిస్తే ఈ కంప్లైంట్ కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ పోయింది. అట్లాగే నా పాయింట్ ఏమంటే, వాసుదేవన్ గారు, ఇప్పుడు చైనాను అనుమానంగా ఎంతకాలం చూస్తాం మనం? బ్రిక్సే లేకపోతే ఈరోజు భారతదేశానికి గౌరవం ఉండేది కాదు. షాంఘై ఒప్పందమే లేకపోతే భారత కరెన్సీతో మనం వ్యాపారాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. పెద్దన్న నిఘా వైట్ హౌస్ నుంచి ఆదేశాలు వచ్చి ఉండేటువంటివి. ఇప్పుడు డాలర్ పెత్తనం చిన్న భిన్నం అవుతుంది. అది మనకు ప్రయోజనం. మన దేశం వర్ధమాన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. కాబట్టి డాలర్ పెత్తనానికి వ్యతిరేకంగా, ఇతర దేశాల ఒత్తిళ్లకు వ్యతిరేకంగా బ్రిక్స్ కూటమి ఒక కొత్త చరిత్ర సృష్టిస్తుందని నా అభిప్రాయం. కాబట్టి అన్ని దేశాలతో మిత్రత్వం అనేటువంటిదే మన లైన్గా పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్. గిరిధర్ గారు ఏమంటారు? ఇప్పుడు వాజ్పేయి గారి హయాంలో కూడా ఇట్లాంటి సంప్రదాయం లేదండి. ప్రతిపక్ష నాయకులు పిలుస్తాం, వాళ్ళు వస్తారు రారు, అది వాళ్ళ విద్యతకు సంబంధించిన వ్యవహారం, యాజ్ రైట్లీ సెడ్ బై గఫూర్ గారు. అవునా కాదా? ఇది అసలు ఫస్ట్ ప్రోటోకాల్స్ అర్థమైన వాళ్ళు ఈ డిస్కషన్ ఉండదండి. ప్రోటోకాల్స్ లో భారత ప్రభుత్వ హోదా ఉన్నటువంటి వాళ్ళు, దాంట్లో మంత్రులు, తర్వాత సెక్రటరీలు, డిఫెన్స్ కి సంబంధించినటువంటి మన పెద్దలు, వాళ్ళని మాత్రమే అఫీషియల్ గా ఇన్వైట్ చేస్తారు.
మిగతా వాళ్ళ ఇన్విటేషన్స్ అన్ని కూడా సజెషన్ మాత్రమే ఇస్తాం వాళ్లకు, వాళ్ళు నిర్ణయించారు. వ్లాడిమిర్ పుటిన్ రష్యన్ సైడ్ వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరెవరిని అప్రూవ్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఇన్విటేషన్ వెళ్తుంది. వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి వాళ్ళని వాళ్ళు అవాయిడ్ చేస్తారు. కాబట్టి ఇది భారత అంటే మీ దృష్టిలో ప్రభుత్వం రాహుల్ గాంధీ ఖర్గే వాళ్ళకి ఇబ్బందికరమైన వ్యక్తులా? అది రష్యాని అడగాలి, మోదీ గారిని అడగకూడదు. ఇది అడగవలసింది రష్యన్ ఎంబసీని అడగాలి. వాళ్ళు ఎందుకు కలవడం సిద్ధంగా లేరు అన్నది వాళ్ళని అడగాలి. ఇన్ఫాక్ట్ గఫూర్ గారు రాహుల్ వరి అవ్వక్కర్లేదు, ఎంఏ బేబీని కానీ ప్రకాష్ కరార్ని కానీ కూడా పిలవలేదు వాడు. సో ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వలేదు. వ్లాడిమిర్ పుటిన్ వీళ్ళతో మాట్లాడితే లాభం లేదని నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన వీళ్ళకి పిలవలేదు. ఒకవేళ డిన్నర్ లేకపోయినా కానీ కూడా నార్మల్ గా అపోజిషన్ పార్టీని కలిసేవాళ్ళు వాళ్ళు గతంలో. ఇక్కడ విజిట్ కి వచ్చినప్పుడు అఫీషియల్ ఇన్విటేషన్ ఉన్నా లేకపోయినా అపోజిషన్ పార్టీ లీడర్ కలవడం అనేది ఆనవాయితీ. మోదీ గారు ఫర్ ఇన్స్టెన్స్ బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు పనిదాస్ జీ అని కూడా కలిసి వచ్చారు ఆయన. కాబట్టి వాళ్ళు కలుస్తారో లేదని వాళ్ళ సొంత నిర్ణయం, ఆ దేశం యొక్క నిర్ణయం ప్రోటోకాల్ ప్రకారం. భారత ప్రభుత్వం ఎప్పుడు కూడాను ఓన్లీ ఆఫీసర్స్, మన ఆర్మీ, నేవీ, తర్వాత మన ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ని వీళ్ళని మాత్రమే పిలుస్తుంది. ఈ ప్రోటోకాల్ ఫస్ట్ అర్థం చేసుకుంటే ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు. భారత ప్రభుత్వంలో దీనిలో హస్తం లేదు, దాని యొక్క నిర్ణయం అనేది వాళ్ళు చేశారు. అందుకనే శశి థరూర్ ఒక హోదాలో ఉన్నారు కాబట్టి, ఫారెన్ రిలేషన్స్ దాంట్లో ఉన్నారు కాబట్టి ఆయనకు వెళ్ళింది. అంతకు నుంచి ఇంకేం లేదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళని పిలవకూడదు ఇటువంటిది భారత ప్రభుత్వం లేదు. అది అమెరికా రష్యన్ ఎంబసీ యొక్క నిర్ణయము. ఇది అర్థం చేసుకోవాలి. ఏ పొలిటికల్ పార్టీని పిలవలేదు, ఒక కాంగ్రెసే కాదు ఇంకెవరిని కూడా పిలవలేదు. అదే వాళ్ళు అలా నిర్ణయించారు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు మనకి. చాలా కీలకంగా ఈ విజిట్ లో జరిగింది ఏంటంటే, మీరు ఇంతవరకు చర్చ చేయనటువంటిది, గంట సేపు చర్చ చేయనటువంటి విషయం ఏంటంటే, రష్యన్ డెలిగేషన్ నిర్మలా సీతారామన్ గారు వచ్చారు. ఆ విషయం ఎక్కడ కూడాను మనకు అఫీషియల్ గా బహిర్గతంగా చెప్పలేదు. ఇది డీ-డాలరైజేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో భారతదేశం రష్యా ఇద్దరు కలిసి తీసుకోబోయేటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా కాబోతున్నాయి. డాలర్ యొక్క వర్చస్సు, డాలర్ ని వెపనైజ్ చేసిన దృష్ట్యా మనకున్నటువంటి వాణిజ్యం అంతా కూడాను డాలరేతర వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా నిర్ణయాలు జరగబోతున్నాయి. ఎస్పెషలీ మనకు దాని సెటిల్మెంట్ ఇష్యూస్ కావచ్చు, రూపీ డాలర్ల మధ్యలో ఉన్నటువంటి ఏ ఫార్ములా వాడాలన్నది కావచ్చు. ఈరోజు రష్యాలో చాలా పెద్ద ఎత్తున రూపాయలన్నీ మురిగిపోతున్నాయి. దాన్ని ఏం చేయాలి రష్యా అన్నదానికి మనం ఏదైనా మన రూపాయిని కన్వర్టబుల్ గా చేసేటువంటి విషయాలు కావచ్చు. ఇటువంటి చాలా చర్చలు జరిగినాయి. అది చాలా కీలకం. నాకు ఈ విజిట్ లో చూస్తే 3 చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు డీ-డాలరైజేషన్. 2, వాళ్ళ టెక్నాలజీ మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. 3, అన్నిటికంటే క్రూషియల్ ఏంటంటే, తుడంకులం గురించి చాలా పెద్దగా మాట్లాడుతున్నారు కానీ మైక్రో న్యూక్లియర్ ప్లాంట్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మైక్రో న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని మనకు వచ్చినాయంటే మన సబ్మరీన్స్ లో, మన షిప్లలో మనం వాడుకోవచ్చు. పైపెచ్చు చాలా దూర ప్రాంతాలన్నింటిలో కూడా మనం విద్యుత్ సరఫరాకు వస్తుందని. థ్యాంక్ యూ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, గఫూర్ గారు, రవికిరణ్ గారు అండ్ విజయకృష్ణ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఒక